ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డెమో క్లాసులంటూ పెట్టి మమ్మల్ని అన్యాయం చేయకండి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల ఆందోళన. సేవకు మారుపేరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోంపల సంతోష్ కుమార్. తుల్జా భవానీ మాతకు ఘనంగా బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. బీసీ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బీసీ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జడ్పీటీసీ, ఎంపీటీసీ జరగనున్నాయని, బీసీలు ఐక్యతతో బీసీలను పోటీ చేయించాలని, బీసీలు పోటీ చేసి స్థానాలలో ఐక్యతతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇదంపల్లి నేను ఒక 15 ఏళ్ళకి ఆల్రెడీ ఒక పక్క ఉన్నా కూడా ఒక 10 ఏళ్ళు నేను ఉంటానే. ఒక ఇద్దరు సీనియర్ నాయకులు ఇద్దరు ఉన్నారు తప్ప ఒక 10 ఏళ్ళు చేసినాం. కానీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ గెలిపించి నేను ఉప సర్పంచ్ ఉన్నా, ప్లస్ నన్నే ఓడగొట్టారు బీసీ ఏడగొట్టుకున్నాను. అంటే ఓర్చుకోలేదు పెట్టుకున్నాను. దేశానికి రాష్ట్రానికి వస్తే మన బీసీల ఐక్యత ఉంటుంది. ఇంకా మండలంలో ఫస్ట్ టైం వచ్చిన మీటింగ్ శ్రీను నా ఫ్రెండ్ ప్లస్ ఏంటంటే ఇంకా ఒక మండలం, మన పెద్ద మండలం, ఈ నియోజకవర్గంలో లోపల పెద్ద మండలం. ఈ పెద్ద మండలంలో చాలా మంది రావాలి. మరి ఓటు చేయాలంటే ఓటు కూడా రెస్పాన్స్ చెప్పాడు. మాజీ వైసీపీ సుభాష్ వస్తారని తెలుసుకుంటాను. కాకపోతే రాజకీయంగా ఎదుర్కొంటూ పార్టీలనే కట్టుబడుతుందమ్మా, ఐక్యత అనేది నాకు లేదనిపిస్తుంది. ఐక్యత ఉంటే మనం ఏ రోజుల్లో కానీ రాష్ట్రంలో కానీ మన డిమాండ్స్ మనం మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసానికి బాగా కష్టపడి సీనియర్ నాయకులు అంతా, రాజకీయ నాయకులు అందరితో మన బీసీని ఐక్యతను కాపాడాలి. ఏదన్నా గవర్నమెంట్ వెళ్ళి కానీ కేంద్రం వెళ్ళి కానీ మనం ఏమైతే ఆశయాలు మనకు ఉన్నాయో అవన్నీ బలపరచడానికి అందరినీ పార్టీలకు అతీతంగా కలుపుకొని అవకాశాలు, విజయ అవకాశాలను మనం సమకూర్చుకొని మన డిమాండ్స్ ప్రభుత్వం తెలియాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ అవకాశం మైగొట్టుకోవే. లైన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం పురస్కరించుకుని దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు భోజనాన్ని మంగళవారం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కూరెళ్ల కృష్ణమాచారి మాట్లాడుతూ పేదలు ప్రయాణికులకు భోజనాన్ని అందించడం ద్వారా వారి ఆకలిని తీర్చామని తెలిపారు. ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో కొనసాగాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరెళ్ల కృష్ణమాచారి, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, సెక్రటరీ మాకం మహేష్, కోశాధికారి నామ దామోదర్, మాదిరెడ్డి సంధ్యారెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ అంకం చంద్రమౌళి, చేపూరి భీష్మాచారి, చేరిపల్లి ఎల్లయ్య, జయలక్ష్మి, ముత్యాల రవికుమార్, పులిపాటి సన్ని, వనం ప్రభాకర్, శ్రీరామోజు శ్రీనివాసాచారి, వింజమూరి బ్రహ్మాచారి, వైభవ్ శ్రీను, చేరుపల్లి వెంకటేశ్వర్లు, లైన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెడీ. రైట్ పెట్టండి సార్, ఇక పెట్టండి సార్. కూర్చో. అదే జర ఈ ఫ్లెక్సీ వచ్చినట్టు కావాలి.
లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర సహకారంతో వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. 25 సంవత్సరాల నుంచి ఘట్టమనేని బాబురావు గారు వారి జన్మదిన సందర్భంగా ప్రతి క్లబ్కి వారి ఆధ్వర్యంలో సహకరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దానాల్లోకెల్లా అన్నిటికంటే గొప్పది అన్నదానం అని పెద్దలు చెప్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాబురావు గారు ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు వాళ్ళు జీవించి ఇదే విధంగా వారి సేవలు కొనసాగిస్తూ ఇదే అన్నదాన కార్యక్రమాలతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా వారు చురుకుగా పాల్గొంటారు. వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర తరఫున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పట్టణంలోని స్థానిక బస్టాండ్ నందు ఎంజేఎఫ్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు గారి పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ పట్టణంలోని బస్టాండ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే మన దగ్గర ఉన్నటువంటి 3 క్లబ్బుల నుంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా లయన్స్ ఘట్టమనేని బాబురావు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ కొత్త బస్టాండ్లో భోజనాలు ఏర్పాటు చేయడం. నకరేకల్ నవ్య క్లబ్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు చాప్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి, డీసీడీ సూర్యకుమార్, డీసీఎన్ రామ్మోహన్ రావు, ఎల్లప్పారెడ్డి, యాదగిరి రెడ్డి, నవ్య క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ రామాదేవి, ట్రెజరర్ వై రఘునమ్మ, సెక్రటరీ డి పద్మజ, నవ్య క్లబ్ మెంబర్స్, గవర్నమెంట్ సిస్టర్స్ మరియు పేషెంట్స్, అటెండెంట్స్ మరియు పేషెంట్స్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరియు అల్పాహారం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 క్లబ్ల పిఎస్లకు మా తరఫున మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ రావు గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాగానే వారి యొక్క ఓటు ఏంటంటే విద్యా వైద్యం అనే ఈ 2 టాపిక్ తీసుకొని వారు ముందుకు తీసుకున్నారు. వైద్యంలో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే విద్యాదాన కార్యక్రమంలో నకరికల్లో మండలం అన్ని స్కూళ్ళకు కూడా వారు దాదాపు ప్రతి స్టూడెంట్కి ఒక పెన్ను, ఒక నోట్బుక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా క్లబ్ సభ్యులు అందరూ కూడా వీరిద్దరిని వీరికి 2 సంఘాలకు గౌరవంగా అభిమానిస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. నాటి కార్యక్రమానికి హాజరైన క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అండ్ అటెండెంట్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇయర్ ప్రకాష్ రావు గారు నూతన అధ్యక్షులు అయిన తర్వాత కార్యక్రమాలను విధంగా చేపడుతూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా తాతగారు చాలా భయపడ్డారు, కార్యక్రమం చేయాలంటే అయినా కానీ రోజు కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇంకా వారికి కూడా అందరం వారు వెన్నట్టు ఉండి వారికి తప్పకుండా సహాయసహకారం తెలియజేస్తూ వచ్చే వారం సోమవారం నాడు తాతగారు అన్నటువంటి కార్యక్రమంలో ఇది ఇంటర్నేషనల్గా మనం తీసుకున్నటువంటి మీల్స్ అండ్ గిల్స్ ప్రోగ్రాంలో నకరేకల్ లయన్స్ ప్రోగ్రాం దాదాపుగా 3 నెలల కాలం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల యొక్క అటెండెంట్లకి అల్పాహార వితరణ జరిపించాం. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్లకి గవర్నమెంటే ఇస్తారు, కానీ పేషెంట్ల దగ్గర ఉండే అటెండెంట్లకి మాత్రం గవర్నమెంట్ సప్లై చేయదు. వాళ్ళ కోసం మనం లయన్స్ క్లబ్ నుంచి గత సంవత్సరం దాదాపుగా ఒక 3 నెలల కాలం పెట్టాం. ఇదంతా కూడా పబ్లిక్ ప్రతిరోజు పెట్టాం 3 నెలల పాటు. అది మన క్లబ్ వాళ్ళు బయట వాళ్ళు కూడా దీనికి కావాల్సిన ఫండింగ్ ఇచ్చారు. ఈ సంవత్సరం ప్రకాష్ రావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు ప్రతి సోమవారం నేను ఇక్కడ ఈ పేషెంట్ల యొక్క అటెండెంట్లకి అల్పాహారం ఇస్తానన్నారు. దాన్ని ఇవాళ సోమవారం కాకపోతే ఇవాళ ప్రారంభించారు. ఇవాళ స్పెషాలిటీ ఏమిటి అని అంటే మన
పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి యొక్క జన్మదినం. ప్రతి సంవత్సరము కూడా ఆయన జన్మదినం రోజున అన్నదానం చేయటం అన్నటువంటిది, వితరణ చేయటం అన్నటువంటిది ఆయన ప్రతి డిస్ట్రిక్ట్లో మొత్తం దేశం మొత్తం చేయిస్తారు. ప్రతి క్లబ్కి ఆయన ఫండింగ్ ఇస్తారు. ఈ ప్రోగ్రాం ఎవరైతే చేశారో వాళ్ళకి దానిలో భాగంగా ఇవాళ నవ్య క్లబ్ వాళ్ళు, మెక్రైకల్ లయన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ వాళ్ళని కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి అంగీకరించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్కి మన క్లబ్బులందరి తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రకాష్ రావు గారు దీన్ని నిరంతరం ఒక 50 వారాలు అంటే ఆయన పదవి ఉన్నంత కాలం 1 సంవత్సర కాలం కొనసాగిస్తామని మాట ఇచ్చారు. ప్రతి సోమవారం వీలైనంత మంది మనం ఇక్కడికి అటెండ్ అయ్యాం. గత సంవత్సరం అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రభాకర్ రావు గారి పీరియడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైలీ ప్రోగ్రామ్ అంటే ఇది ప్రతిరోజు 9 ప్రోగ్రామ్. సో మన మన క్లబ్ పేరు డిస్ట్రిక్ట్లోనే చాలా గొప్పగా మారిపోతుంది. యాదగిరెడ్డి మీరు పెట్టండి, మీరు ఫస్ట్ అధ్యక్షులు పెట్టాలి, మీరు పెట్టండి సార్. నేను ఉంటాను ఎక్కువ. చందు పట్టుకుంది. రావా రా 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 సెక్యూరిటీ తీసుకో, ప్లేట్ తీసుకో. మీ స్టాఫ్ ఎవరైనా ఉంటే రమ్మను. ఇట్రా ఇట్రా, ఇక్కడ ప్లేట్. పేరు మర్చిపోయినా నాయన. రైట్. సార్ 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 మీరు కూడా ఒకసారి మీరు కూడా ఓటన్ చేసినండి సార్. సార్ మీరు కూడా ఓటన్ చేసినండి సార్. దీంట్లో కూర్చుని ఎందుకు కాదు వచ్చి ఫోటోలు పెట్టి తింటా కొడతా, తింటా అంటే కొడతా. హాస్పిటల్లో రోగుల యొక్క అటెండెన్స్కు అల్పాహారాన్ని అందజేస్తుంది లయన్స్ క్లబ్ బాబురావు ఈరోజు అల్పాహారాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండెన్స్కి ఏర్పాటు చేసింది. దయచేసి అందరూ కూడా ఒక సీరియల్గా వచ్చి నిలబడి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అందరూ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఆశయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సరే, ఎంత సరిపోతాయి? ఎంత కొట్టు చాలా నిర్వహించబడుతుంది. ఆ రోజు ఎక్కువ పేషెంట్ వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం తీసుకుని చేస్తాం. అదే సార్ రమాదేవి గారు మాట్లాడుతున్నారు. సోమవారం ఇక్కడ
అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాము. పేషెంట్ అటెండెంట్లకి ఎవరు పెట్టారు కాబట్టి తప్పకుండా ఇక్కడే పెడదామని అనుకున్నాము. నవ్య క్లబ్ తరఫు నుంచి అందరూ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు ప్రజలందరికీ అందరికీ లయన్స్ మిత్రులందరికీ నమస్కారాలు. ఈ లయన్స్ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ కార్యక్రమానికి ఏంటంటే పేదలకు ఇక్కడ వచ్చే రోగులకు వాళ్ళ పొద్దున టిఫిన్లు ఉండేవన్న ఉద్దేశంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినటువంటి నేను క్లబ్కు ఎవరి క్లబ్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరు ఇచ్చేది కాదు, ఇది మేము స్వచ్ఛందంగా మా ఖర్చులతో మేము పెట్టుకొని చేసేదే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంగా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాన్ని దిగ్జేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నేడు శాసనసభ ప్రాంగణంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులతో కలిసి రైతు రుణమాఫీ 2వ విడత కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 6.4 లక్షల రైతులకు 6,198 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ ప్రాంతీయ వైద్యశాల నందు 170 మంది ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్లకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని తెలిపారు. లయన్స్ మెంబర్స్ పుట్టినరోజు, పెళ్లి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించి పేదలకు ఆహార పంపిణీతో పాటు సామాజిక సేవ, వైద్య, ఆరోగ్య, విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి చిలుకూరి నిరంజన్, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, లయన్స్ సభ్యులు చీదేళ్ల వెంకటేశ్వర్లు, వనం శ్రీనివాసులు, కంచికూరి లక్ష్మణ్, కర్ణాటి గోవర్ధన్, నీలా బుచ్చయ్య, దినేష్ పాల్గొన్నారు. బాబురావు ఫోటో వాడని మీరు రండి. సార్ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం గత మే నెలలో కురిసిన భారీ వర్షాలకు, ఈదురుగాలులకు కూలిపోయింది. దానిని పునర్నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ రూరల్ మండల కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, కత్తుల యాదయ్య, రత్నం యాదయ్యలతో కలిసి స్థానిక డిప్యూటీ తహసీల్దార్ విజయకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి దేవాలయ స్తంభాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేయడం విచారకరమని CI2 జిల్లా కమిటీ సభ్యుడు జిట్టా నగేష్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా CI2 జిల్లా మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిశీలించాలని కోరారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లే కార్మికులకు సిపిఎం పూర్తి మద్దతు తెలిపింది. ముందస్తు అరెస్ట్ నాయకులకు, పార్టీ నాయకులకు అవిశెట్టి శంకరయ్య, జిట్టా సరోజాలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో CI2 గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ మండల కార్యదర్శి మంకాల బాలమ్మ, ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు పోషబోయిన సైదమ్మ, మంకాల పద్మ, జయమ్మ, సునీత, శైలజ, లింగస్వామి, గణేష్, యాదయ్య, రమేష్ పాల్గొన్నారు. 1.5 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు 2వ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు చేరి రుణమాఫీ ఫలాలు ఖమ్మం జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క, మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు,
శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కలెక్టర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ రెండో విడత నిధుల కింద 1,50,000 వరకు రుణాలు ఉన్న 6,40,000 మంది రైతులకు సంబంధించి 6,190 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సమన్వయ సమితి చైర్మన్ గారికి, గౌరవులైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, వేదిక పైన ఉన్న సాధికారులకు, డిఓ గారికి, డిహెచ్ఎస్ఓ గారికి, ఎల్డిఎం గారికి, సభలో ఉన్న ఇతర సాధికారులకి, బ్యాంక్ సీనియర్ అధికారులకి, రీజనల్ మేనేజర్లకు, చీఫ్ మేనేజర్లకు, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడీ అగ్రికల్చర్ గారికి, ఎంఏఓలకు, ఏఈఓలకు, సభలో ఉన్న రైతు మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులకి, ఇతర అధికారులందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి విడతలో 1,00,000 లోపల ఉన్న రుణాలపైన 57,000 మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళలో సుమారు 55,000 మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది. మిగిలిన కొందరిలో మా విస్తీర్ణాధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే, అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు, పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు, ఇతర చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు, ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. ఈనాడు 1,50,000 వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు 34,000 మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది. సీసీ గారిని చూసిరామని చెప్పండి. సీసీ గారు చూసిరండి బయట. ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవసరం ఉందండి. ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి, ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ, మిగిలిపోయిన 2-3 ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటపడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను. ఇదే విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి. గౌరవులైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కూడా మన జిల్లా నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాల్లో జమ అయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే, గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది. సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు, అనధికారులు అందరూ పనిచేశారో అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ధన్యవాదం అండి. దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి. వ్యవసాయ శాఖని నేను రిమైన్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2-3 అంశాలు వేరే మాట్లాడేది ఉంది. అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. సేవకు మారుపేరుగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని లయన్స్ క్లబ్ తాండూరు శాఖ అధ్యక్షులు రోంపల్లె సంతోష్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ డైరెక్టర్ జి బాబురావు జన్మదినం సందర్భంగా వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లె సంతోష్ కుమార్తో పాటు క్లబ్ సీనియర్ సభ్యులు సల్లా దామోదర్, ఓంప్రకాష్ సోమాని, కార్యదర్శి గాజుల వీరప్రసాద్ తదితరులు పాల్గొని అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్పాహారం ఏర్పాటుకు సహకరించిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శివకుమార్ పేరుగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు. నిరుపేదలకు అండగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. తాండూరు ప్రాంతంలో ఎవరైనా నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే క్లబ్ దృష్టికి తీసుకొస్తే వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్
జి బాబురావు గారి జన్మదినం సందర్భంగా మొదటగా ఆయనకు తాండూర్ లయన్స్ క్లబ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన డిస్టిక్లో ఉన్న అన్ని క్లబ్లకి తన వంతుగా సహకారం అందిస్తున్నందుకు దానికి కూడా మొదటగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా పెద్ద మనసుతో ప్రతి ఒక్క క్లబ్కి సపోర్ట్ చేస్తూ తన వంతుగా కృషి చేస్తున్నందుకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇలా ఎంకరేజ్మెంట్ ఉంటే రాబోయే తరానికి మాకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఆయనలాగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఈ రోజు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మేము మా వంతుగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ తరఫున ఆయన ఆధ్వర్యంలో ఈరోజు టిఫిన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లయన్స్ సీనియర్ పెద్దలు సల్లా దామోదర్ గారు, అలాగే ఓంప్రకాష్ సమ్మాని గారు, మా కార్యదర్శి వీరప్రసాద్ గారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లయన్స్ క్లబ్ అంటేనే సేవ, సేవ అంటేనే లయన్స్ క్లబ్ అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా వంతుగా మేము సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా తాండూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా ఏ విధమైన సాయం అవసరం ఉన్నా మాకు తెలియజేస్తే, లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్కు తెలియజేస్తే మాకున్న వనరులో మా వంతుగా సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ ది ఐ విజన్ ఉచితంగా కంటి చికిత్స మరియు ఆపరేషన్ చేయడం మా వంతుగా మేము చేస్తున్నాము. గత 25 సంవత్సరాల నుండి తాండూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ దీన్ని ఉపయోగించుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి రైతు బజార్ ముందలో ఉన్న సతీష్ బాబు గారి ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉచితంగా ఏ ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ఇంకా మునుముందు సేవా కార్యక్రమాలు మా పెద్దల సహకారంతో చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా వర్ధిల్లాలని చెప్పి మీరు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తాండూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా తులజా భవానీ మాత బోనాల ఉత్సవాలు కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. భవానీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెమో క్లాసులంటూ పెట్టి మమ్మల్ని అన్యాయం చేయకండి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల ఆందోళన.
సోంపల్ల సంతోష్ కుమార్. తులజా భవానీ మాతకు ఘనంగా బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.